జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం భారతదేశంలో ఉన్న ప్రసిద్ధ నారసింహ క్షేత్రాల్లో ఒకటి అయిన సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి మరియు అక్షయ తృతీయ నాడు జరిపే చందనోత్సవం గురించి తెలుసుకుందాం. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటి అయిన సింహాచల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో సింహాచలం అను ప్రాంతంలో కొండ మీద కలదు. ఈ క్షేత్రంలో మూల విరాట్టు అయిన వరాహ లక్ష్మీ నరసింహస్వామిని సంవత్సరం పొడుగునా చందనంతో కప్పి ఉంచుతారు. మూల విరాట్టు వరాహ తల, సింహం తోక, మానవ శరీరంతో దర్శనమివ్వడం ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. లక్ష్మీ అమ్మవారు స్వామివారి యొక్క వక్షస్థలం మీద కొలువై ఉంటుంది. స్వామి విగ్రహం 3 అడుగులు ఉంటుంది. ఇక్కడ లక్ష్మీ తీర్థం, నృసింహధార అను పుష్కరులు కలవు. ప్రహ్లాదుడికి, పురూర చక్రవర్తికి స్వామి ఇక్కడ ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. భగవద్ రామానుజాచార్యులు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, అనగా అక్షయ తృతీయ నాడు మాత్రమే స్వామి యొక్క నిజరూప దర్శనాన్ని దర్శించుకునే అవకాశం భక్తులకు కలుగుతుంది. మిగిలిన 364 రోజులు స్వామి మూల విరాట్టు చందనం పూతతో లింగాకారంలో దర్శనమిస్తారు. ఈ క్షేత్రంనకు సింహాద్రి అనే పేరు ఉంది. ఇక్కడ స్వామిని సింహాద్రి అప్పన్న అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి స్కాంద పురాణం నుండి తెలుసుకుందాం. కృతయుగంలో హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అనే రాక్షస సోదరులు ఉండేవారు. వారు దేవతలను, ఋషులను బాధించేవారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంను దాల్చి హిరణ్యాక్షుణ్ణి సంహరించెను. అప్పటి నుండి హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువు మీద మరింత ద్వేషంను పెంచుకొను. హిరణ్యకశిపుడు కుమారుడు అయిన ప్రహ్లాదుడు మాత్రం నిరంతరము శ్రీ మహావిష్ణువునే ధ్యానించేవాడు. ప్రహ్లాదుడు ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని మీద ఆగ్రహం చెంది ప్రహ్లాదుడిని సంహరించేందుకు నిర్ణయించుకొని సంహరించాలని సిద్ధపడగా శ్రీ మహావిష్ణువు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరించి ప్రహ్లాదుడిని రక్షించి రాజుని చేసెను. ప్రహ్లాదుడు రాజు అయ్యాక శ్రీ మహావిష్ణువు కొరకు ఈ ప్రదేశంలో చాలా కాలం పాటు తపస్సు చేసెను. తన తండ్రిని, పినతండ్రిని సంహరించిన వరాహ, నరసింహ అవతారాలలో కలిపి ఏకరూపంలో దర్శనమివ్వమని శ్రీ మహావిష్ణువుని కోరెను. ప్రహ్లాదుడు కోరిక మేట శ్రీ మహావిష్ణువు వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిచ్చి అర్చామూర్తిగా ఉండిపోయెను. ప్రహ్లాదుడు తర్వాత కాలంలో స్వామికి ఆరాధనలు జరగకపోవడంతో ఈ క్షేత్రం శిథిలమయ్యను. ఆ తరువాత కాలంలో పురూర చక్రవర్తి ఊర్వశితో కలిసి ఆకాశంలో విమానంలో విహరిస్తూ ఉండగా ఈ ప్రదేశానికి వచ్చేసరికి విమానం కదలలేదు. అప్పుడు ఊర్వశి దివ్య దృష్టితో చూడగా ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామి యొక్క అర్చామూర్తి పుట్టలో ఉందని తెలుసుకొని ఈ విషయాన్ని పురూర చక్రవర్తికి తెలియజేసింది. అప్పుడు వారిద్దరూ ఈ ప్రదేశానికి వచ్చి చూడగా ఇంతలో ఆకాశవాణి మాటలు వినిపించాయి. పుట్టలో ఉన్న అర్చామూర్తిని వెలుపలికి తీసి ఎంత మట్టి బయటికి తీశారో అంత చందనాన్ని స్వామికి పూసి సంవత్సరం పొడుగునా చందనంతో అలంకరించి అక్షయ తృతీయ ఒక్కరోజు మాత్రమే చందనపు పూతను తీసి నిజరూప దర్శనాన్ని భక్తులకు కలిగించమని ఆకాశవాణి చెప్పి మాయమయ్యను. అప్పుడు పురూరవుడు ఆకాశవాణి చెప్పిన విధంగా స్వామికి అభిషేకాలు నిర్వహించి చందనంను పూసి సంవత్సరం పొడుగునా చందనం పూతకే ఆరాధన చేయడం ప్రారంభించెను. అందుచేత అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా స్వామి నిరంతరము చందనం పూతతోనే దర్శనమిస్తారు. ఒక్క అక్షయ తృతీయ నాడు ముందు రోజు స్వామి చందనం ఒలిచి నిజరూప దర్శనాన్ని భక్తులకు కలిగిస్తారు. అదే రోజు రాత్రి మరలా వైష్ణవ స్వాములు 1008 కలశాల జలాలతో స్వామిని అభిషేకించి 3 మణుగుల చందనమును సమర్పిస్తారు.
ఆ తరువాత మరలా వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి మాత్రమే 3 మణుగుల చొప్పున చందనమును సమర్పిస్తారు. ఈ విధంగా సంవత్సరమునకు ఒక్కరోజు మాత్రమే భక్తులకు నిజరూప దర్శనాన్ని స్వామి అందిస్తారు. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన సింహాచల క్షేత్రాన్ని మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్య దేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.